ఆకాశమంత విశాలమైన హృదయంతో భూదేవంత సహనంతో ఈ ప్రపంచాన్నే లాలించి పాలిస్తున్న స్త్రీమూర్తులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మన ఇంట్లో ఒకరిద్దరు పిల్లల్ని చూసుకోవడానికి మనం నానా హైరాణ పడిపోతుంటాం. కానీ ఒక అమ్మ కొన్ని వందల మంది పిల్లల్ని కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. అయితే వాళ్ళు సామాన్యమైన పిల్లలు కాదండి, కొంచెం బుద్ధి అటు ఇటుగా ఉన్న పిల్లల్ని చూసుకోవడం అంటే సామాన్యమైన విషయమా? ఎంతో ఓపిక ఉండాలి. అందుకే ఈ రోజు ఆ అమ్మని మన కిచెన్ కి పిలవబోతున్నాను. తినే అండి మన మంజుల కళ్యాణ్ గారు స్వయం కృషి అనే సంస్థకి తిన హెడ్. అమ్మ, స్వయం కృషి గురించి నాకు తెలుసు, మన వాళ్ళందరికీ మీరు ఒకసారి మీ మాటలో చెప్పండి. స్వయం కృషి ఒక స్వచ్ఛంద సంస్థ అండి. ఇది ముఖ్యంగా తెలివితేటలు కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళ కోసం పెట్టిన ఒక సంస్థ. శిక్షణ ఇస్తాము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తామండి. 91లో పెట్టాము, అమ్మాయిల కోసం చేస్తున్నాం. చాలా సంతోషం అమ్మ. ఈరోజు మీరు మా కిచెన్కి వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఉంది. ఇంకా మహిళలను మనం చెప్పుకోవడానికి, ఒక్కరిని ఇద్దరిని పిల్లల్ని చూసుకోవడానికి నిజంగా చాలా కష్టపడతాం. అంతమంది పిల్లల్ని అంత ఓపికగా చూసుకుంటున్నందుకు మీ ఓపికకి హ్యాట్స్ ఆఫ్. అమ్మ, అయితే రెగ్యులర్గా నేను పిల్లలకి, చిన్న పిల్లల కోసం మంచి మంచి వంటకాలు చేసి మమ్మీస్ కిచెన్లో చూపిస్తూ ఉంటాను. అయితే ఈరోజు మీరు ఒక మంచి వంటకం మాకు చేసి చూపించండి. ఇది ఏంటంటే రాగి గంజి అంటాం మేము. ఇది చాలా పోషక పదార్థాలు ఉన్నట్టు చేస్తాం. అమ్మ, ఇప్పుడు మనం చేయబోతున్న ఈ రాగి గంజిని ఎన్ని సంవత్సరాల పిల్లల నుండి పెట్టొచ్చమ్మా? 4-5 సంవత్సరాల వాళ్ళకి ఇవ్వచ్చు. ఒక లంచ్ కి సబ్స్టిట్యూట్ చేసేంత బలం ఇట్లా ఉంటుంది. అమ్మ ఈరోజు చెప్తూ ఉంటుంది, నేను వంట చేస్తూ ఉంటాను. ఇంకా మాకు చాలా కబుర్లు చెప్పాలమ్మా మీరు. మరి వంట స్టార్ట్ చేద్దామా? పాలకూర కట్ చేసేసుకోండి. సన్నగా తరుక్కోవాలా? వీటిని సన్నగా తరగమంటారు. పిల్లలకి ముఖ్యంగా ప్రతిరోజు ఆకుకూరలు ఇస్తే చాలా మంచిది అనమాట. బచ్చలిలో ఫుల్ ఐరన్ అనమాట. ఐరన్ టాబ్లెట్స్ తీసుకోకర్లా. సో లేడీస్ విన్నారు కదా, 30 years తర్వాత మనని ఐరన్ టాబ్లెట్స్ తీసుకోమని చెప్తారు. చాలా మంది తీసుకుంటున్నారు కూడా. సో రోజు బచ్చల కూర తిన్నారంటే ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ చెప్పింది కదా, ఫాలో అయిపోండి. సో ఇక్కడ చిన్నగా కట్ చేసి పెట్టానమ్మా పాలకూరని. ప్రెషర్ కుక్కర్ లో ఈ కందిపప్పు, పాలకూర, పల్లీలని ఆల్రెడీ ఒక 2-3 గంటలు నానబెట్టుకుంటే చక్కగా నానిపోయాయండి పల్లీలు. ఇక్కడ బాగా టేస్ట్ గా ఉంటాయి కదా, పిల్లలు కొంచెం మధ్యలో నవ్వుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి అన్ని కలిపి మనం వేసుకోవచ్చు. అయితే ఫస్ట్ కుక్కర్ తీసుకొని ఇందులో ఫస్ట్ కందిపప్పు. సొంత తల్లిదండ్రులే అలాంటి పిల్లల్ని, అంటే కొంచెం బుద్ధి మందంగా ఉన్న పిల్లల్ని చూసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. కానీ మీరు ఇంత ఇష్టంగా వాళ్ళని అంత ప్రేమగా ఎలా చూసుకుంటున్నారు? అసలు ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? ఇది మన దేశంలో ఎదిగిన ఆడపిల్లని తీసుకోవడానికి భయపడతారు, ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ కదా. ఈ పిల్లలకి చేసే సంస్థ ఎక్కువ లేవు. నేను 91లో అప్పుడు ఎదిగిన అమ్మాయిల కోసం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు కందిపప్పుని మనం ఈ కుక్కర్లో వేసేస్తున్నాం. అన్ని వేసేనా? పల్లీల ప్లేస్ లో మనం బొబ్బర్లైనా సరే లేదా అలసందలు ఏవైనా సరే, అంటే మీ వాడుక భాషలో ఏవనుకున్నా సరే అవి కూడా మనం వేసుకోవచ్చు. అలాగే తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము. క్యారెట్ ని తరిగి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోనే వేసేసాను. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర. ఇందులో వాటర్ పోయమంటారు, కొంచెం వేసి, అంటే మనం స్టీమ్ చేసేసుకోవాలి. ఇందులో అన్ని వేసేసాం కదమ్మా. అమ్మ, ఇందులో ఉప్పు వేయమంటారా? ఇప్పుడు ఒకసారి ఉప్పు వేస్తే పప్పు త్వరగా ఉడకదు అంటారు. తర్వాత సరే అమ్మా, అయితే మూత పెట్టేద్దాం. అమ్మ, అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేస్తాను. ఒక 2-3 విజిల్ వచ్చేస్తే ఇది ఉడికిపోతుంది. సో ఇంకా మిగతా ప్రాసెస్ ఏంటమ్మా? ఇప్పుడు నీళ్లు ఉడికించుకోవాలి. అది ఒక పేస్ట్ లాగా, వేరే చిన్న గిన్నెల పేస్ట్ లాగా చేసి ఆ నీళ్ళలో కలుపుకోవాలి. అది కొంచెం బాగా ఉడుకుతూ ఉండాలి. అయితే అమ్మ, దీన్ని నేను పక్క స్టవ్ మీద పెట్టేసి ఇందులో మనం నీళ్లు మరిగించుకుందాం. సరిపోతాయి. అలాగే రాగి పిండిని చిన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ కలుపుకోమని 3 స్పూన్లు వేసుకుంటే చాలు. అంత పొడి ఇందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
ఇందులో అసలు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. అయితే మీ సంస్థ గురించి చాలా యూస్ఫుల్ కదమ్మా, ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది అంటే ఇందులోకి ఎలా వస్తారు, ఏ వయసు పిల్లలు వస్తారు, సో ఎలా తెలుస్తుంది ప్రజలకి దీంట్లో ఈ సేవ లభిస్తుంది అని చెప్పి? అంటే మాకు ఒక వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ కాకుండా వెబ్సైట్ అది అందరికీ అందుబాటులో ఉండదు కనుక రెఫరల్ ఉంటుంది. అంటే ఇది ప్రొఫెషనల్స్ రన్ చేస్తున్నది కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద మెంటలీ చైల్డ్, వాళ్ళు రెఫర్ చేస్తారు. బై వర్డ్ ఆఫ్ మౌత్ కూడా చాలా మంది మా పిల్లలు ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ బాగా చేస్తున్నారు, పంపించండి అని చెప్పేటట్టు అలాంటి వాళ్ళు కూడా వస్తారు. కానీ మేము మొదలు పెట్టినప్పుడు ఎదిగిన ఆడపిల్ల అని అన్నాను కదా, అంటే తల్లి లేకపోతే అంటే మీ అడ్మిషన్ ఏంటంటే అందరికీ చెయ్యకుండా మేము చిన్నదిగా మొదలుపెట్టాం కాబట్టి ఎవరికైతే తల్లి లేదు అటువంటి వాళ్ళకి మేము చూసుకున్నాం. అంటే వాళ్ళకే కదా మా సర్వీస్ ఇవ్వాలని అనుకున్నాం. కానీ పోను ఏమైందంటే మేము బిఎడ్ కూడా మొదలుపెట్టాం. మాకు కావాల్సినట్టు చెప్పే టీచర్లు నాకు దొరకలే, వాళ్ళని నేనే ట్రైన్ చేసుకుంటే మంచిది కదా అని ఒక బిఎడ్ కాలేజ్ పెట్టాను. అప్పుడు టీచ్ చెయ్యడానికి అన్ని వయసుల పిల్లలు కావాలి కదా, అందుకని ఇప్పుడు 3 ఏళ్ల పిల్లల నుంచి తీసుకున్నాం. మనకి తెలుగులో ఒక సామెత ఉంది కదా, మొక్కై వంగని మానే వంగుతుందా, అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడు దాన్ని ఎలా మలిస్తే అలా మలుగుతుంది అంటారు. అందుకని చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఇలాంటివన్నీ ఇస్తుంటే వాళ్ళలో చాలా తొందరగా అభివృద్ధి కనబడుతుంది. మరి ఒకవేళ పెద్దవాళ్ళు వస్తే మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు ట్రైన్ చేస్తే నార్మల్ గా అయిపోతారా? ఎవరు చేయరు, మందులు చేయరు, మా ట్రైనింగ్ కూడా చేయరు. కానీ చాలా వరకు ఎంత దగ్గరగా వీలైతే అంతవరకు తెస్తాం. చిన్న చిన్న పనులు నేర్పిస్తాం వాళ్ళకి. కానీ కొంచెం చదువుకోవడము, కొంచెం లెక్కలు అవి అటువంటి వాళ్ళు ఇప్పుడు 40 ఏళ్ళ వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళు రిజిడ్ అయిపోతారు. అందుకనే మేము ఏంటంటామంటే యాక్సెప్ట్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్. ఎలా అమ్మా ఇంత ఓపిక, అసలు ఇంత అంటే మీకు చిన్నప్పటి నుండి మీకు ఇంత ఓపిక, చిన్నపిల్లలకి ఇలా చేయాలి? 46 ఏళ్ల నుంచి ఇదే చేస్తున్నాను, అంటే చాలా చిన్నదాన్ని అయ్యి ఉండదు. మమ్మీస్ కిచెన్ ప్రేమతలో ఈరోజు అమ్మ ఉంది. అమ్మ చెప్పే మాటలు వంటని ఫాలో అవుతున్నారు కదా. అమ్మ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అది ఇప్పుడు ఉడుకుతున్న నీళ్ళలో అది వేసేద్దాం. అది వేసి కలుపుతూ ఉండాలి. ఓకే, ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపు వేసుకోండి. తిక్కుగా ఉండాలా అమ్మ, లేకపోతే కొంచెం పల్చగా ఉండాలా? తిక్కుగా అవ్వకల్లా ఇది ఉండలు కట్టకుండా ఇలా ఫాస్ట్ గా కలుపుకోవాలి. రాగి పిండిని ఎప్పుడు కూడా రాగి జావా చేసేటప్పుడు ఫాస్ట్ గా కలపాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అమ్మ ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకోవచ్చు కదా? వేసుకోవాలి. ఇది రిలీజ్ అయి ఉంటుంది కదా, అది విజిల్స్ వచ్చేసింది ఆల్రెడీ. అది తీసేసి కొంచెం మ్యాష్ చేసుకొని తీసేస్తాను. అని కొంచెం మెత్తగా చేసి, మరీ మెత్తగా అయిపోకూడదు, కొంచెం పలుకుగా ఉండాలి. అలా చేసి అలా నొక్కితే పప్పులు ఇదైపోతాయి, పిల్లలకి ఇష్టం ఉండదు. పప్పులు తగులుతూ ఉండాలి మధ్యలో. ఇప్పుడు అది అందులో వేసేసి అయితే ఉప్పు వేద్దామమ్మా. ఉప్పు ఇక్కడ ఉంది, ఈ రెండిటికి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేస్తున్నా. సో ఇప్పుడు చక్కగా కలుపుకొని ఇది ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ పప్పుల మిశ్రమాన్ని మొత్తం రాగి జావలో వేసి కలుపుకోవాలి. ఇందులో కొంచెం నీళ్ళు పోసి ఏది వేస్ట్ చేయకుండా అది వేసేసి, ఇందులో మనం పల్లీలు వేసాం, కందిపప్పు వేసాం, క్యారెట్, ఇంకా పాలకూర కూడా చాలా వేసాం కాబట్టి మంచి పోషక విలువలు ఉంటాయి. అలాగే మంచి రుచి కూడా ఉంటుంది, పిల్లలకి నచ్చుతుంది, పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది కదమ్మా. మంచిది ఒంటికి, చాలా ముఖ్యంగా ఇంకా సమ్మర్ సీజన్ లో ఒంటికి చాలా బాగా చలవ చేస్తుంది రాగి పిండి. ఇంకా సమ్మర్ లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు బాగా ఎండలో ఆడినప్పుడు అలా ఇస్తూ ఉంటే చాలా మంచిది. ఇది ఆపేసేసి కొంచెం చల్లారాక ఇందులో మజ్జిగ కలుపుకొని కొత్తిమీర, పచ్చిమిరపకాయలు నూరుకొని ఆ పేస్ట్ రుచి చాలా బాగుంటుంది. రుచి కోసం అవి. అమ్మ ఇది ఉడికిపోయింది కదా ఆల్మోస్ట్, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అయితే అమ్మ మీరు 100 మందికి ఇప్పుడు మీరు అమ్మ అంటే 100 మంది పిల్లల్ని అమ్మలాగా చూసుకుంటున్నారు. అయితే మీకు ఎంతమంది పిల్లలు, ఇంట్లో మీరు వాళ్ళతో ఎలా ఉంటారు? 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, అందుకని నా టైం అంతా ఇప్పుడు ఈ పిల్లల కోసం చేస్తున్నాను. వాళ్ళిద్దరినీ నేను పెంచడంలో కొంచెం వాళ్ళకి చాలా విలువలు, లైఫ్ వాల్యూస్ ఇస్తూ వాళ్ళని పెంచాను. ముఖ్యంగా ఈరోజు చిన్నగా ఉన్న అమ్మలందరూ వాళ్ళ పిల్లలకి
కొన్ని మనం నేర్పించాలి, కొన్ని విలువల్ని నేర్పించాలి. ముఖ్యం మన దేశంలో ఎక్కడ ఉన్నా కరప్షన్ అని అదని ఇదని పిల్లలు కొట్టుకోవడము చంపుకోవడము ఇవన్నీ చూస్తున్నాం. పొద్దున పేపర్ తెలిస్తే ఇదే చూస్తున్నాం. అది సగానికి సగం పైన అమ్మదే బాధ్యత. అమ్మ చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి విలువలు ఇచ్చి పెంచితే మన దేశం చాలా బాగుపడిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని పెంచడం సరిగ్గా చెయ్యండి అని చెప్తూ ఉంటాను. ముఖ్యంగా వాళ్ళు షేర్ చేయడం ఒకటి రావాలి. నాకు ఇంత ఉంది, ఇంట్లో కొంచెం వాళ్ళకి ఇద్దాము అనే ఒక చిన్నప్పటి నుంచి అది రావాలి. అది మా చాలా ముఖ్యం. ఇద్దరూ నాకు వాళ్ళ ఎర్నింగ్లోంచి 10% దే గివ్ మీ బికాజ్ ఐ టాట్ దెమ్ టు షేర్. సో నేను అడగకుండానే వాళ్ళ 10% ఎవ్రీ ఇయర్ దే సెండ్ ఇట్ టు మీ. నిజంగా ఇది చాలా మంచి విషయం అమ్మా. అంటే ఇప్పుడు కూడా నేను కూడా బయటకు వెళ్ళినప్పుడు పిల్లలకి అలాగే చెప్తూ ఉంటాను, కానీ అది కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. నాలో కూడా నా చేంజెస్ నేను తప్పకుండా చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇది కొంచెం చల్లగా అయిపోయింది కదా, అయితే మీరు చెప్పారు కదా మజ్జిగ కలుపుకుంటే బాగుంటుంది. మజ్జిగలో పచ్చిమిర్చి, ఇది కొత్తిమీర, ఇది కొంచెం పేస్ట్ చేసుకోండి. ఓకే, కొత్తిమీర, ఇంకా ఇంగు కూడా వేయమని చెప్పారు. కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. యాడ్ చేస్తుంది. కొంతమంది వేసుకోరు, వేసుకుందాం అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే, పిల్లలకి ఇస్తే గనక 1-2 పచ్చిమిర్చి సరిపోతుంది. పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కూడా ఇందులోనే వేసేనా? అంతే. అమ్మ నేను దీన్ని మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను. అమ్మ ఇది పేస్ట్ చేసేసాను. చల్లగా అయిపోయిందమ్మా. చల్లగా అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం ఈ పేస్ట్ ని మజ్జిగలో కలపాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ మజ్జిగ రెడీగా పెట్టుకున్నాను. ఈ మజ్జిగని ఒక ప్లేన్ బౌల్లో వేసుకుందాం. కొంచెం నీరు పోసుకోవచ్చు, తిక్కగా ఉంది మజ్జిగ. చిక్కగా ఉంది మజ్జిగ, కొంచెం నీరు పోద్దాం. మొత్తం పోసినామా? అలా కలిపేసి ఇందులో మనం చేసి పెట్టుకున్న మిరపకాయలు, కొత్తిమీర పేస్ట్, కొంచెం ఇంగు కూడా, కొంచెం ఇంగువ, చిటికెడు ఇంగువ. చాలు, ఎక్కువ వేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఒకేసారి మొత్తం మజ్జిగ కలపకుండా అప్పటికప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని మజ్జిగ కలుపుకోవచ్చు. పిల్లలు వచ్చినప్పుడు వెంటనే ఇచ్చుకోవచ్చు. బాగా కలిపేసి ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం అయినా చాలా. ఇది కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా ఇలా పెట్టేసి పిల్లలు ఎండలో నుండి వచ్చిన తర్వాత లేదా స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయినా కూడా ఇస్తే వాళ్ళకి బాగా చలవ చేస్తుంది. దాంతోపాటు కడుపు కూడా ఫుల్గా ఉంటుంది. అమ్మ ఈరోజు మీరు మా కిచెన్కి వచ్చారు. పిల్లల కోసమే కాదు, అమ్మలకు కూడా బాగా ఉపయోగపడే రెసిపీ కూడా చెప్పారు. మీరందరూ మీరు మంచి పోషకాహారం తింటూ మీ పిల్లలని కూడా మంచి పౌరులుగా దిద్దుతూ మంచి భోజనం పెడుతూ వాళ్ళందరినీ పైకి తేవాలని కోరుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి చూశారు కదండి, ఈరోజు అమ్మ చెప్పిన మాటలన్నీ మీకు బాగా నచ్చాయి కదా. మహిళా దినోత్సవ స్పెషల్ ఎపిసోడ్ మీకు బాగా నచ్చిందని నమ్ముతూ నా తరపు నుండి మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.